రైతాంగానికి అనుకూలంగానే ఎగుమతులు దిగుమతుల విధానం ఉండాలన్నారు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అందరికీ అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని ఏపీ తెలంగాణ రైతుల తరపున కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను అర్థం చేసుకుని తొందరగా ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ నిరసనలో అసాంఘిక శక్తులు చొరబడకుండా రైతులు సంయమనం పాటించాలని అన్నారు. అన్నదాత కష్టాలని పరిశీలించి దానికి కావలసినటువంటి మార్గాలను అన్వేషించి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనాడు హర్యానా, పంజాబ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైతాంగం ఢిల్లీ పొలిమేరలో చేస్తున్నటువంటి ఈ నిరసనోద్యమం ప్రశాంతంగా జరగాలని, ఈ ఉద్యమంలో ఎవరు కూడా అసాంఘిక శక్తులు చొరబడకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా రైతాంగం కూడా సమన్వయం పాటించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా ఖర్చులకి 1.5 రెట్లు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి భారతదేశం ఈరోజు పాడి పంటలతో సుసంపన్నంగా ఉండటానికి మూల కారకుడు స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని అమలుపరచాలని చెప్పి, అదేవిధంగా అన్ని పంటలకి కూడా ఎంఎస్పి గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి రైతాంగ డిమాండ్తో పాటు రైతాంగానికి అనుకూలమైనటువంటి దిగుమతులు ఎగుమతులు ఉండాలని, రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్ర తెలంగాణ రైతుల పక్షాన నేను కూడా డిమాండ్